ఇంత పిరికిదానివి ఈ సౌందర్య ఫ్రెండ్ ఎలా అయినవే? ఆ రోజు వాడు ఎక్కడికో తేడుగా జారుకున్నాడే, నేను చూసానది. అది కాదు సంగతి. ఏంటి బాగుతున్నావు? ఇంకోసారి దొంగ అంటే గొప్ప గులాబ్ జామున్ చెప్తున్నా. నాతో పెట్టుకోకు. ఏదో మా సరస ఆడపిల్లలా ఉండమంది కాబట్టి ఇట్లున్నా, లేకపోతే నీ లెక్క ఎప్పుడో తేల్చేదాన్ని. రే ఇప్పుడు ఇదేదో ఆడపిల్ల అయినట్టు వెదురు బొంగుకి ఓణి చుట్టినట్టుంటావు. నువ్వు పుచ్చిపోయిన పిప్పల బస్తలా ఉంటావురా పింజారి ఎదవా. పింజారి గింజారి అంటే ఇప్పుడే దబ్బనంతో నోరు కుట్టేస్తా. ఒక్కసారేంట్రా 100 సార్లు అంటాను పింజారి 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 పింజారి. బా డ్రైనేజీ గబ్బు. నీకంటే గబ్బు నాయాలి ఎవరంటారా? బా పదవే. వెళ్దాం రా. నువ్వు బాగవే. యుద్ధంలో వెనకడుగు వేయడం ఈ సౌందర్యకి తెలీదు. రే ఇప్పుడు వెళ్ళి అఖిలాండేశ్వరి గారికి నువ్వే దొంగవని చెప్పేస్తాను. వెళ్ళవే వెళ్ళు. ఇప్పుడే ఎక్కడి నుంచి వస్తున్నా. నువ్వు వెళ్ళి నేను దొంగనని చెప్పగానే ఒక్కసారిగా నవ్వేస్తారు. నేను మంచోనని సర్టిఫికెట్ ఇస్తారు. వెళ్ళు. ఏం మాయ చేసినవురా? నాకు తెలుసురా నువ్వు పెద్ద మాయగాడువని. ఏదో ఒక రోజు నువ్వు వేసుకున్న మంచోడు అనే ముసుగు తీసేసి దొంగ అనే నిజాన్ని అందరికీ తెలిసేలా చేస్తా. అలా చేయకపోతే నా పేరు సౌందర్య కాదు. నేను ఇలా కాదే ఏంటి? అయ్య వేరే కాలేజ్ లో జాయిన్ అవ్వమని చెప్పినా నేను నిన్ను దొంగ అని ప్రూవ్ చేయనికే గొడవ పడి మరి ఇక్కడే ఉన్నారా డోంగ్రే? ఇది నా ఇజ్జత్ కసబా. నీకు దండం పెట్టాను. రావే రా సౌందర్య. రే నీ సంగతి చూసేదాకా వదిలిపెట్టాను. నీ పిచ్చి మోహందనా. రే నువ్వు నాశనం అయిపోతావురా. నా ముసలి నీకు తగులుతుంది. సచ్చినోడా. పోవే అభి. నిన్ను పో. పదరా వెళ్దాం రా. రే ఇప్పుడు ఇదేదో ఆడపిల్ల అయినట్టు వెదురు బొంగుకి ఓణి చుట్టినట్టుంటావు. రే ఎర్ర చుట్టోడా, నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా. నన్ను అందరి ముందు తింగరదాన్ని చేస్తున్నావు, గొడవ పడుతున్నావు. నేను చదివేదే ఏ పుష్కరానికో ఓసారి. ఏదో సరసు ఫీల్ అవుతుందిలే, చదువుదామని బుక్ తీస్తే గుమ్మ ముందు దిష్టికి పెట్టే రాక్షసుల్లో డిస్టర్బ్ చేస్తున్నావు. నిన్ను వదిలిపెట్టండ్రా. ఎట్లయినా ఈ రోజు నేను చదువుతా. బిడ్డ చక్కగా చదువుకుంటుంది. ఏమే సరసు, ఈసారి నా బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. అప్పుడు నీ నోటికి తాళం పడుద్ది. ఏందయ్యా డబ్బాలన్నీ ఎత్తుకుతున్నావు? నువ్విక్కడే ఎక్కడో పెట్టుంటావు కదే. నీ కంగారు పక్కన పెట్టి ఏంటో చెప్పు. ఏం లేదే,
బిడ్డ కమ్మ ఒకటి పోయింది కదా, అట్టా బోసుకు చూస్తుంటే మంచిగా లేదే. అందుకని నువ్వు అట్టా తాలింపులో చిటపట్లు ఆడమాకే, చెప్పేది నువ్వు. మొన్న బిడ్డకి స్కూటీ కొందామని 10,000 ఇచ్చినా కదా, ఆ డబ్బులకి కూసంత పోజేసి కొత్త కమ్మలు కొందామే. చదువుకునే పిల్ల కదా, నలుగురిలో చిన్నతనంగా ఉండకూడదు. గని ఇట్రా. అమ్మా గని తల్లి, నువ్వు మామూలు గనివి కాదు, బంగారు గనివి. నీ మనసంతా బంగారమే. అయ్యంటే నీ లెక్కుండాల, అమ్మంటే ఈ సరస్సులో మాత్రం ఉండకూడదు. అయ్యా జిందాబాద్, గని జిందాబాద్, అయ్యా జిందాబాద్, గని. ఆప్తవాన్ని కుప్పగంతులు. ఇంట్లో చిల్లర కూడా లేదు. ఏంది సరసు, గనికి జిందాబాద్ కొట్టినా అని నువ్వు ఫీల్ అయినవా? నా చేత జిందాబాద్ అని నువ్వు నీ లైఫ్ లో అనిపించుకోలేవులే. చూసినవ గని, నిన్ను పొగుడుతుంటే భరించలేకపోతుంది, కుళ్ళుపోద్ది. ఆపవే, నువ్వేమో ఒళ్ళు తెలియకుండా పారేసుకొస్తే మీ అయ్యేమో అప్పులు చేసుకుంటా అంటారా? నన్నేమన్నా అను పడతా, మా గనినేమన్నా అంటే అస్సలు ఊరుకోను. ఆ గని పోయిన కమ్మని తెచ్చి ఈ సరస్సు నోరు మోయిస్తా. అప్పటి వరకు గిల్టీ పెట్టుకుంటలే. అబ్బా గిల్టువా? ఎక్కడ మరి? నీ బాబు షాప్ పెట్టిండు, ఊరికే వస్తాయి మరి. నువ్వు ఇట్లనే ఒంటి చెవులతో తిరిగితే గాని వస్తూ విలువ తెలీదు. మొన్న క్యారేజీ, నిన్న పిండి, ఈ రోజుకి అమ్మలు. నీ గారపం వల్లే ఇలా తయారైంది. వదిలేవే సరసు. ఏంటి వదిలేది? అది ఇట్లనే ఒంటి కన్ను రాక్షసుల్లా ఒక్క కమ్మతో తిరగాలి. తిరుగుతురు పాపం. సునామీ దీన్ని తీసుకుపోయింటే బాగుండేది. ఏంటే ఏంటే గొణుగుతున్నావు? ఏ నేను మనసులో కూడా మాట్లాడుకోకూడదా? రాను రాను సరస్సు సైకిల్ అవుతుంది కానీ ఒక్కసారి కాలేజ్కి వచ్చి చూడు. పిల్లల కోసం కోట్లు కోట్లు ఎట్లా ఖర్చు పెడుతున్నారు. నువ్వేమో కమ్మ కోసం ఇట్లా పంచాయతీ పెడుతున్నావు. అయినా ఒక్కసారి వంటగది నుండి బయటకు వచ్చి చూడు. పిల్లలతో ఎట్లుండాలో తెలుస్తుంది. అవునా? మాకు తెలీదులే. నువ్వు బయట తిరుగుతావుగా. పక్కింటి వాళ్ళమ్మాయి, ఎదురింటి వాళ్ళ అబ్బాయి నీకన్నా చిన్నోళ్ళు, వాళ్ళని చూసి నేర్చుకోవే. నువ్వు నోరు మొయ్యవే. నా బిడ్డను ఎవరితోనూ పోల్చకు. ఇది నా బంగారం. సరస్సు మాటలు పట్టించుకోకు తల్లి. నన్ను రోజు ఏదో ఒకటి అనంది నిద్ర పట్టదుగా మీ ఆవిడికి. అది కాదు తల్లి. నీకు తెలుసా గని, ఈ రోజు అఖిలాండేశ్వరి అనే ఆవిడ వాళ్ళ మనవడిని కిడ్నాప్ చేశారని రాంగ్ కాల్ చేస్తేనే ₹1 కోటి ఇచ్చింది. అది ప్రేమంటే. ఏందమ్మా నువ్వనేది? అవును గని, కృష్ణ కిడ్నాప్ చేసిండ్రంటే ₹1 కోటి ఇచ్చింది. అఖిలాండేశ్వర, వాళ్ళంటే కోట్లున్నోళ్లే. మీ అయ్యకి వేసుకోనికనే కోట్లేదు. నేల చూసి నడుస్తేనే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోవు. నిచ్చెనేసే ఆకాశాన్ని అందుకోవాలని చూస్తే నడ్డి విరుగుతుంది. గుర్తుపెట్టుకో. బిడ్డా, అలా గొడవలు జరిగే చోట మన చదువు అవసరమా చెప్పు? వేరే చోట చేరవే. అయ్యా, నువ్వు మళ్ళీ మొదటికి రాకే. వద్దు బిడ్డా, నాకు భయమైతాంది. ఈ అయ్య మాటేను. మీరేం భయపడకండి అంకుల్, ఇది కాలేజీలో పెద్ద రౌడీ. దీని జోలికి ఎవ్వరూ రారు. విన్నావుగా గని, మనతో పెట్టుకుంటే మడతడిపోద్ది. రాయలో నిలబడ్డవే, ఇప్పుడు మాట్లాడు. ఆ కమ్మ గురించి 10 ఊర్లకి వినపడేలా అరిచును. కొత్త కాలేజ్ అయితే 25,000 కట్టాలి. మరి ఆలోచించుకో. నువ్వెందుకయ్యా అంత భయపడతావు?
ఇంట్లో మనమే దాంతో గొడవ పడలేకపోతున్నాం. కాలేజీలో పిల్లలు దాని జోలికి వస్తారా? అంకుల్, దీనికి తోడుగా నేనున్నాను కదా. కాలేజ్ అన్నాక చిన్న చిన్న గొడవలు కామనే. గాని నువ్వు ఆలోచించడం మానేసి హాయిగా పోయి పడుకో. నేను చంద్రిక ల్యాబ్ అబ్జర్వేషన్ రాసుకోవాలి. సరే నువ్వు రావే. పదయ్యా, గొడవల గురించి ఆలోచించకు. భోంచేద్దు గాని పద. గొడవల గురించి కాదే, ఆ ఇంటి ప్రేమలు ఎక్కడ నా బిడ్డ ప్రాణం తీస్తాయో అని నా భయం. ఇవిగోనే అన్ని రికార్డ్స్ అబ్జర్వేషన్స్ తో సహా రాశాను. కోడికెళ్ళినట్టు రాసినవా, నా రేటింగ్ లో రాసినవా? తేడా వస్తే చంపేస్తావు కదా, నీలాగే రాశాను. చూసుకుంది చాలే కానీ నాది నాకిచ్చే. ఏంది? రికార్డ్స్ రాస్తే లెటర్ రాసిస్తా అన్నావుగా, రాయలేదా? అన్నాను కానీ మర్చిపోయినా. మర్చిపోయానని అంత సింపుల్ గా చెప్తావేంటే? టైం చూడు ఎంతైందో, ఇప్పటి వరకు లెటర్ పంపలేదు. ఎదురు చూస్తూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపవే. గంట ఆలస్యమైతే ఏం కాదు, ఏదో పనిలో ఉన్నావు అనుకుంటాడు. కానీ లెటర్ రాయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి కదా. ప్రశాంతంగా ఉండాలంటే బుర్రలో ఏ ఆలోచనలు రాకూడదు. అవునా కాదా? అవును. కళ్ళు మూసినా బుక్స్ తెరిసినా ఆ చింపరి చుట్టోడే కనిపిస్తున్నాడు. వాడి మీద కోపం తగ్గితే కాని ప్రశాంతంగా ఉండలేను. వాడి లెక్క తేల్చాల్సిందే. వాడితో మనకెందుకే, అనవసరంగా ఎందుకు గొడవ పట్టం? నువ్వు మళ్ళీ అదే మాట అంటే నీ పీక పిసుకుతా. గొడవ పడుతుంది ఎవరే, నేనా వాడా? చెప్పు. వాడేనే. వాడే. నేను కనిపిస్తేనే నీ కాళ్ళు మొక్కుతా బాంచనని నా కాళ్ళ మీద పడేలా నేను చెయ్యాలి. వాడంతట వాడే నాకమ్మ నాకు తెచ్చిచ్చి నా ముందు గుంజీలు తీయాలి. అది చూసి నేను పెద్దగా నా కోపం తీరేలా నేను నవ్వాలి. చెప్పుకోవడానికి వినడానికి ఇలాంటివి బానే ఉంటాయే, అవి జరగవే. జరిగి తీరాలి. అప్పుడే నేను నీకు లెటర్ రాసిస్తా. ప్లీజే, వాడి మీద పగకి నా లెటర్ కి లింక్ పెట్టకే. ప్లీజే, ప్లీజ్ 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 ప్లీజ్. చంద్రిక, ఈ సౌందర్యని నువ్వు కూడా తక్కువ అంచనా వేస్తున్నావు. చెప్తా. ఏ ముంబై షహర్ కో పిషప్ కర్నే వాలా ఆయా అని మహేష్ బాబు అన్నట్టు నన్ను చూస్తేనే వాడు పోసేసుకోవాలి. ఇదన్న శపథం. మనకు అవసరమా ఈ శపథాలు? అవసరమే. మా సరస్సు చేత నన్ను రోజు సంస్కృతంలో తిట్టిస్తున్న వాణ్ణి నేను వాణ్ణి వదిలిపెట్టను. నువ్వు నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలి? నిన్ను వీడని నీడని నేనే, కలగా మిగిలే కథ నేనే. దెయ్యాల పాటలు పాడుతున్నావంటే? ఓ నా ట్యూబ్లైట్ ఇంకా వెరగలేదా? దెయ్యమంటే భయం లేని వాడెవడే? అందుకే వాడి దగ్గరికి ఈ రోజు నేను దెయ్యాల్ని పంపిస్తా. దెయ్యాల్ని నువ్వు పంపడమేంటే? నువ్వే చూస్తావుగా ఈ సౌందర్య టాలెంట్. అంటే నువ్వే దెయ్యమై వస్తావా? yes it's me. నేనే వాడి పాలిట ఈరోజు కాశ్మోరాని, కొరివి దయ్యాన్ని, పిశాచిని. ఇప్పుడు ఇవన్నీ ఇంత రాత్రిపూట అవసరమా? దయ్యాలంటే రాత్రిపూటేగా తిరగాలి, భయపెట్టాలి. ఇప్పటికిప్పుడు దెయ్యం గెటప్ అంటే? పక్క వీధిలో నర్సు నిర్మలక్క తెల్ల చీర తీసుకొని జుట్టు విరబోసి గుడ్లు పెద్దవి చేసి చూస్తే సరి, వాడికి తడిచిపోవాలి. నాకు భయం వేస్తుందే. వసేయ్, భయం అనేది ఈ సౌందర్య కాంపౌండ్ లో కుక్కకు కూడా తెలియకూడదే. ధైర్యంగా ఉండు. డ్రై జింగిలి పాక పింగిలి కంగిలి మొహమోడా, నీకు పుంపుహారే. అవ్వా, ఏంటి ఆ భాష? వాటి మీనింగ్ ఏంటి? వసేయ్, ఫ్లోలో వచ్చినవి ఫాలో అవ్వు. మీనింగ్ లడక్క మొండిపోద్ది. ఇప్పుడు నోరు మూసుకొని నాతో పద.
రే ఈ టైంలో దయ్యం సినిమాలేంట్రా? కాంచన మంచి స్టోరీ, నువ్వు చూడు. రే భయపడుతూ సినిమా చూడడం అవసరమా? అదో థ్రిల్ రా అభి. నీ థ్రిల్ నువ్వు దాచుకుంటే ఓకే. దయ్యాల సినిమాలు చూడడం, చిన్న సౌండ్స్కి భయపడి రాత్రంతా నీతో పాటు నన్ను కూడా జాగారం చేయిస్తావు, అవసరమా? ఇంకెంతరా, క్లైమాక్స్ 30 మినిట్సే అంతే. ఏదో ఒకటి తగలడు. రేయ్ సౌండ్ మాత్రం తక్కువ పెట్టు. దెయ్యం అంటే అంత భయం ఏంట్రా నీకు? భయం గురించి ధైర్యం గురించి నువ్వే మాట్లాడాలి. వాడి పని చెప్తా అని ఇక్కడ కూర్చొని సమోసాలు పని పడుతున్నావంటే కొంపతీసి ఫుల్గా తినేసి ఇక్కడే పడకేస్తావా? వాడితో ఇప్పుడు కుంఫు కబడ్డీ కంటే పెద్ద పెద్ద ఆటలు ఆడిస్తేనే కొంచెం బలం కావాలి. అవును, తిను తిను. కరెక్ట్ టైంకి దయ్యం సినిమానే చూస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి తడిచిపోద్ది. రే 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 అభి, ఈ దయ్యాన్ని చూడరా ఎంత భయంకరంగా ఉందో. ఆ దయ్యం కంటే భయంకరమైన ఫేసున్న సౌందర్య రాక్షసిని చూడట్లేదా? దాని ముందు కాంచన ఇవన్నీ జోజూబిరా. రై నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. నేను కాంచన కంటే పెద్ద దయ్యం రా. ఈ సౌందర్య అంటే ఏంటో చూపిస్తాను రా. ఇంకెంతసేపే? నిజంగా దయ్యాలొచ్చే టైం అవుతుంది. వాళ్ళు పడుకోవాలి కదే. ఏ సౌండ్స్ రావడం లేదేంటి? పడుకున్నారేమో. పడుకున్నారే? ఇదిగో నేను లోపలికి పోంగనే వాళ్ళ అరుపులు వినిపిస్తాయి. అప్పుడు నీ మొబైల్లో వాయిస్ ప్లే చేస్తూ షెడ్ చుట్టూ తిరుగు. సౌండ్ ఏ నుంచి వస్తుందో తెలియక వణుకు పుట్టాలి. మధ్యలో నన్నిరికిస్తున్నావు కదే. నీకు లెటర్స్ రాయాలా వద్దా? రాయాలి. అయితే నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. నడు. రే నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా పడుకుంటున్నావా? ఏమే నువ్వు అటెళ్ళు, నేను లోపలికి వెళ్తా. లోపలికా? వెళ్ళవే వెళ్ళు. ఎవరు నువ్వు?
చూస్తే తెలియడం లేదా? దయ్యాన్ని 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 దయ్యాన్ని